హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు టాపర్స్. ఎలా ఉన్నారు? ప్రీవియస్గా చెప్పిన క్లాసెస్ అన్నీ విన్నారా? అర్థమైనాయా? మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఇన్ కేస్ నేను మెయిన్స్కి ఏదైతే మేజర్ పార్ట్ ఉందో దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కెమిస్ట్రీలో మేజర్ పార్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ఎక్కువగా దేని నుంచి వస్తాయంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తాయి. అందుకని నేను ఆర్గానిక్ కెమిస్ట్రీని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? మీకు ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా సబ్జెక్ట్ ఈ కెమిస్ట్రీలో సార్ నాకు పలానా లెసన్ నాకు డౌట్గా ఉంది, ఆ లెసన్ని మీరు మాకు చెప్పండి. సో మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకేనా? ఏ కాన్సెప్ట్ అయితే మీకు కావాలనుకుంటున్నారు, ఏ కాన్సెప్ట్లో అయితే మీరు డౌట్ ఫీల్ అవుతున్నారు. ఎక్కువగా చాలామంది ఆల్మోస్ట్ నేను చాలామంది స్టూడెంట్స్ని చూశాను, వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఆర్గానిక్ని ఎక్కువగా అడుగుతుంటారు అనమాట. అందుకని నేను స్టార్ట్ చేయడానికి కూడా ఫస్ట్నే ఈ ఛానల్లో మనకి ఆర్గానిక్ క్లాసులు స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదనమాట. ఎందుకంటే ఎక్కువగా అడుగుతుంటారు, సార్ ఆర్గానిక్ టాపిక్స్ కొంచెం టఫ్గా ఉన్నాయి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అనేసి. కాబట్టి ఆర్గానిక్ టాపిక్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ మీరు మాకు పలానా టాపిక్లో ఈ యూనిట్లో ఈ డౌట్ ఉంది సార్, క్లారిఫై చేయండి. సో మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ సో అందరూ కూడా ఈ ఛానల్ని చూస్తున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ క్లాస్లో చెప్పాను ఏంటంటే ఇక్కడ మనకి ఈ ఛానల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ క్లాసెస్ అన్నీ కూడా మెయిన్స్ బేస్డ్ అనమాట. మనకి ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ పిల్లలకి కానీ అండ్ +1, +2 ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కానీ ఈ ఛానల్ ద్వారా మీకు క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీకు ఏ సబ్జెక్ట్ అయితే అవసరం ఉందో ఆ సబ్జెక్ట్లో పలానా టాపిక్ మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, ఎదర్ కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ మ్యాథ్స్. ఓకే, రైట్, లెట్ వి స్టార్ట్. లాస్ట్ క్లాస్లో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్న విషయాల్ని ఒక్క 2 minutes నేను రీక్యాప్ చేస్తాను. అసలు ఏ విషయాలని మనం నేర్చుకున్నాం లాస్ట్ క్లాసుల్లో, ఏ విషయాలు నేర్చుకున్నాం మనం, ఎవరికైనా గుర్తున్నాయా? మర్చిపోయారా? అలా మర్చిపోతున్నారు అంటే మీరు వర్కౌట్ చేయలేదని అర్థం. ఓకేనా? వర్కౌట్ చేయాలి కంపల్సరీగా. మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవడం అనేది ఏంటో ఏదేదో బైహెడ్ చేసినట్టుగా ఉండకూడదు, బైహెడ్ చేసినట్టుగా ఉండకూడదు. అప్లికేషన్ పార్ట్ అనమాట. ఓకే, రైట్. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్, ఏమి డిస్కస్ చేసుకున్నాం అంటే అక్కడ టైప్స్ ఆఫ్ కార్బన్స్ అండ్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్, టైప్స్ ఆఫ్ కార్బన్స్ అండ్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్స్, ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్, టెరిషరీ కార్బన్, క్వాటర్నరీ కార్బన్ అని చెప్పేసుకున్నాం. ఆల్ఫా కార్బన్, బీటా కార్బన్, అలాగే వాటికి అటాచ్ అయిన హైడ్రోజన్స్, ఆల్ఫా హైడ్రోజన్స్, బీటా హైడ్రోజన్స్ ఇలా చెప్పుకున్నాం. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఏంటది చెప్పండి? కండెన్సర్ ఫార్ములా, బాండ్ లైన్ ఫార్ములా అండ్ కంప్లీట్ ఫార్ములా. ఏ విధంగా మనం వాటిని ఆ ఫార్ములాస్ని ఎలా స్ట్రక్చర్స్ని ఎలా డ్రా చేయాలి అది కూడా మనం నేర్చుకున్నాం. ఓకే, అండ్ టుడే calculation of sigma and pi bonds. Calculation of sigma and pi bonds. రైట్, అసలు సిగ్మా బాండ్ అంటే ఏంటి, పై బాండ్ అంటే ఏంటి లాస్ట్ క్లాస్లో చెప్పాను. జస్ట్ ఒక్క నిమిషం మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. సిగ్మా బాండ్ అంటే ఈ రెండు, సిగ్మా బాండ్ కానీ పై బాండ్స్, ఈ రెండు ఏంటంటే మనకి కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ మనకి కోవలెంట్ బాండ్స్ అనేవి 2 types ఉంటాయి. కోవలెంట్ బాండ్స్ 2 types. ఏంటి? పోలార్ కోవలెంట్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్ అంటాం. అందులో మళ్ళీ ఒక్కొక్క దానిలోని మళ్ళీ సిగ్మా బాండ్ అండ్ పై బాండ్, సిగ్మా బాండ్ అండ్ పై బాండ్. సిగ్మా బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్, ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్, అండ్ ఇది సైడ్ వేస్ ఓవర్లాపింగ్, సైడ్ వేస్ ఓవర్లాపింగ్. రైట్, దీని కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అంతా మళ్ళీ మనకి కెమికల్ బాండ్ చాప్టర్లో మనం వీటి గురించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అంతా నేర్చుకుంటాం. రైట్, ప్రస్తుతానికి మనకి ఏం కావాలి? సిగ్మా బాండ్ అంటే ఏంటి?
పై బాండ్ అంటే ఏంటి? సిగ్మా బాండ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్. ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్. ఈ ఆర్బిటాల్స్ ఓవర్లాపింగ్ ఎలా జరగాలి? యాక్సియల్ ఓవర్లాపింగ్ లేదా యాక్సియల్ ఓవర్లాపింగ్ అనుకున్నాం, లేదంటే కనుక ఎండ్ టు ఎండ్ ఓవర్లాపింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్ ఆర్బిటాల్ తీసుకున్నాం, ఒక ఎస్ ఆర్బిటాల్ తీసుకొని ఇదిగో ఇంకొక పి ఆర్బిటాల్ తీసుకున్నాం, ఈ రెండింటిని కలిపి ఓవర్లాపింగ్ చేస్తే కనుక ఇదిగో ఇలాగ ఒక డయాగ్రామ్ ఫామ్ అవుతుంది మనకి. ఆ ఓవర్లాపింగ్ ఏరియాని కూడా మీకు నేను లాస్ట్ క్లాస్లో మీకు ఇగో ఈ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాని అంతటిని కూడా ఏమంటాం మనం? ఓవర్లాపింగ్ ఏరియా. సో అక్కడ ఫామ్ అయ్యేటువంటి బాండ్ ఏంటంటే కనుక సిగ్మా బాండ్. ఎవరెవరికి ఫామ్ అయింది? ఒక ఎస్ ఆర్బిటాల్కి ఒక పి ఆర్బిటాల్కి మధ్య బాండ్ ఫామ్ అయింది కాబట్టి సిగ్మా ఎస్పీ అని చెప్పేసి అంటున్నాం. సార్ సైడ్ వేస్ ఓవర్లాపింగ్ అంటే ఏంటి? సైడ్ వేస్ ఓవర్లాపింగ్ అనేది ఎక్కువగా మనకి ఎక్కడ జరుగుతుందంటే పి ఆర్బిటాల్స్లో జరుగుతుంది అనమాట. ఇక చూడండి, ఒక పి ఆర్బిటాల్ ఇంకొక పి ఆర్బిటాల్ని ఇలా డ్రా చేశాను. ఇక్కడ ఏదైతే ఉందో ఆ ఏరియా చూడండి, ఓవర్లాపింగ్ ఏరియాని చూసండి. ఇది ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇది ఓవర్లాపింగ్ ఏరియా. మనకి జనరల్గా మనకి లోబ్స్ పి ఆర్బిటాల్ తీసుకున్నప్పుడు ఆ లోబ్స్ అనేవి ప్లస్ లోబు మైనస్ లోబు అనేవి ఉంటాయి మనకి, ప్లస్ లోబు మైనస్ లోబు. సో ఇక్కడ ఈ ఏరియా రెండు కలిసి ఓవర్లాపింగ్ జరిగింది కదా, దాన్నే మనకి సైడ్ వేస్ ఓవర్లాపింగ్ అను ఇలాగనమాట. చూడండి ఇలా, ఇది ఒక పైన లోబు, ఇది ఒక కింద లోబు అనమాట. ఇక్కడ ఒక లోబు, పైన ఒక లోబు, ఇలా. ఓకేనా? సో ఆ రెండు లోబ్స్ ఓవర్లాపింగ్ జరిగితేనే అప్పుడు మనకి పై బాండ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైనా కానీ నువ్వు ఏ మాలిక్యూల్ అయినా సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాతే పై బాండ్ ఫామ్ అవుతుంది. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. సిగ్మా బాండ్ ఫామ్ అయిన తర్వాతే పై బాండ్ ఫామ్ అవుతుంది. అండ్ సిగ్మా బాండ్ ఈజ్ స్ట్రాంగ్ బాండ్ అండ్ పై బాండ్ ఈజ్ వీక్ బాండ్. అంటే ఏంటి? సిగ్మా బాండ్ బ్రేక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, ఓకే, స్ట్రాంగ్ బాండ్ కాబట్టి. పై బాండ్ అనేది వీక్ బాండ్ కాబట్టి త్వరగా డిసోసియేట్ అవుతుంది, దట్ మీన్స్ బ్రేక్ అవుతుంది, రైట్? ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఒక ఆర్గానిక్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఆ సిగ్మా బాండ్స్ని పై బాండ్స్ని ఎలా కౌంట్ చేస్తాం? ముందు మనకి ఈ కండెన్స్డ్ ఫార్ములా, ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్న కండెన్స్డ్ ఫార్ములా అండ్ బాండ్ లైన్ ఫార్ములా అండ్ కంప్లీట్ ఫార్ములా మీద మనకు ఒక అవగాహన ఉంటే దీన్ని మనం ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఎలా సార్? ఎలా అంటే కార్బన్ చుట్టూ అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయనుకోండి, అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయనుకోండి, వెంటనే మనకి ఏం స్ట్రైక్ అవ్వాలి? ఎస్, కార్బన్ చుట్టూ 4 సిగ్మా బాండ్స్ ఉంటాయి. లేదు సార్ ఒక డబుల్ బాండ్ ఉంది అంటే, ఒక డబుల్ బాండ్ ఉందా? ఖచ్చితంగా రిమైనింగ్ ఏంటి చూసుకోవాలి. 2 సిగ్మా బాండ్సా, లేదా మళ్ళీ అగైన్ ఇంకొక పై బాండ్ ఉందా? ఇది మనకి అందుకే మీకు ప్రీవియస్గా ముందు ఆ క్లాస్ చెప్పడానికి ముందే మీకు ఆ క్లాస్ చెప్పడం జరిగింది, ఓకే, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక మాలిక్యూల్ తీసుకున్నాను, ఏంటంటే అది C2H2, దీని పేరు ఎథైన్ అంటారు, ఎథైన్. లేదా దానికి నేమ్ ఇంకోటి ఏంటంటే కనుక ఎసిటిలీన్, ఎసిటిలీన్ అంట, రైట్. దీన్ని ఎలా రాస్తాం సార్? ఎన్ని కార్బన్ ఉన్నాయి ఇక్కడ మనకి? ఎన్ని కార్బన్ ఉన్నాయి చెప్పండి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఇలా రాసుకోవాలి ఎప్పుడు కూడా, 2 కార్బన్స్ అలా రాసుకోవాలి. సార్ ఇప్పుడు 2 కార్బన్స్ అయిపోయినాయి సార్, ఇంకా రిమైనింగ్ ఏంటి? హైడ్రోజన్స్ సార్, హైడ్రోజన్స్. ఇది ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఒక కార్బన్కి ఒక హైడ్రోజన్ పెట్టు, ఇంకో కార్బన్కి ఇంకొక హైడ్రోజన్ పెట్టు. సార్ ఇంకా ఏం మిగిలిపోయినాయి సార్? ఇంకా కార్బన్ 4 బాండ్స్ ఎగ్జిస్ట్ అయ్యాయా? అక్కడ ఎగ్జిస్ట్ అయ్యాయా? అవ్వలేదు. ఎగ్జిస్ట్ అవ్వలేదు కాబట్టి ఏం చేయాలి? ఇంకొక పై బాండ్, ఓకే. మళ్ళీ ఎగ్జిస్ట్ అయ్యిందా చూడండి, ఇక్కడ 2 and 1 బాండ్ సరిపోలేదు, అగైన్ ఇంకొక బాండ్. అంటే ఓవర్గా మనకి ఎన్ని బాండ్స్ వచ్చాయి? అక్కడ మనకి 3 బాండ్స్ వచ్చాయి, 3 బాండ్స్. ఆ 3 బాండ్స్లో ఏం చెప్పాము? ఒకటి సిగ్మా బాండ్, ఒకటి సిగ్మా బాండ్. ఇలా ట్రిపుల్ బాండ్ ఉందంటే కనుక ఈ ట్రిపుల్ బాండ్ కంటైన్స్ 1 సిగ్మా అండ్ 2 పై బాండ్స్. ఇది మనకు అర్థం కావాలి. అదే ఒకవేళ ఇన్ కేసు నేను డబుల్ బాండ్ తీసుకున్నాను అనుకోండి, డబుల్ బాండ్ తీసుకుంటే డబుల్ బాండ్ కంటైన్స్ 1 సిగ్మా అండ్ 1 పై బాండ్, ఓకే, రైట్. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ని కౌంట్ చేయమంటాడు. సిగ్మా బాండ్స్ని పై బాండ్స్ని కౌంట్ చేయమంటాడు. చెప్పండి, ఇక్కడ ఆన్సర్ చేయండి, దీన్ని ఆన్సర్ చేయండి. ఏమవుతుంది ఇక్కడ? ఇది ఒక సిగ్మా బాండ్, ఒకటి. ఇందులో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయి? ఒకటి. ఇది ఒక సిగ్మా బాండ్, మొత్తం ఎన్ని? 3 సిగ్మా బాండ్స్. పై బాండ్స్ ఎన్ని కౌంట్ చేయండి? పై బాండ్ ఇక్కడ లేవు, ఇక్కడ 2 ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి పై బాండ్స్ ఎన్ని? 2, ఓకే. అనదర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, అనదర్ ఎగ్జాంపుల్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ C2H4. దీన్ని ఏమని రాస్తామంటే దీని నేమ్ ఏంటంటే కనుక ఈథీన్, లేదా ఇంకొక పేరు ఏంటంటే ఇథిలీన్ అంటాం.
ఇథిలీన్. రైట్, దీని స్ట్రక్చరల్ రాస్తాం మనం, దాని స్ట్రక్చరల్ రాస్తాం మనం. ఓకే, దాని స్ట్రక్చరల్ రాస్తామంటే ఇది చూడండి 2 కార్బన్స్ యాజ్ యూజువల్గా 2 కార్బన్స్ వేసుకోండి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అన్ని ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4 హైడ్రోజన్స్ కాబట్టి ఒక్కొక్క కార్బన్ దగ్గర ఒక్కొక్క హైడ్రోజన్ పెట్టండి. అదిగో. నెక్స్ట్ సార్ కార్బన్ బ్యాలెన్స్ సరిపోయిందా సార్? సరిపోలేదు సార్. కాబట్టి సరిపోలేదు కాబట్టి వెంటనే ఏం చేయాలి? డబుల్ బాండ్ పెట్టండి. డబుల్ బాండ్ పెట్టిన తర్వాత చెక్ చేసుకోండి. ఇగో 4 బాండ్స్ సరిపోయినాయి, నో నీడ్ టు ట్రిపుల్ బాండ్. సో ఇక్కడ సరిపోయింది. ఇప్పుడు కౌంట్ చేయండి. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ చెప్పండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ అండ్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్. ఇక్కడ ఇది ఒక సిగ్మా బాండ్, ఇది ఒక సిగ్మా బాండ్, ఈ డబుల్ బాండ్లో ఒక సిగ్మా బాండ్. ఎన్ని మొత్తం? 3. అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో మొత్తం ఎన్ని సిగ్మా బాండ్స్? 5. ఎలా వచ్చినాయి గుర్తుందా? ఐ మీన్ ఒకటి ఈ సిహెచ్కి ఒకటి, ఈ సిహెచ్కి 2, పై బాండ్లో ఇక్కడ పై బాండ్ ఒకటి, సిగ్మా బాండ్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మొత్తం హైడ్రోజన్స్కి కార్బన్కి మధ్య 4. హైడ్రోజన్ ఈ 5 బాండ్ ఈ ఎలా వచ్చాయి మనకి? హైడ్రోజన్కి అండ్ కార్బన్కి, అంటే కార్బన్కి హైడ్రోజన్కి మధ్య 4 సిగ్మా బాండ్స్. అండ్ ఇంకోటి సిగ్మా బాండ్ ఎక్కడ ఉంది? కార్బన్కి మధ్య ఒక సిగ్మా బాండ్. అలా మొత్తం 5 వచ్చినాయి. ఆ పై బాండ్స్ ఎన్ని? ఓన్లీ 1 పై బాండ్. ఓన్లీ 1 పై బాండ్. ఎవరెవరికి? కార్బన్కి మధ్య ఓన్లీ 1 పై బాండ్. అదనమాట. రైట్, ఓకే, అర్థమైందండి. నెక్స్ట్ దీని మీద మనం ఇక చూడండి, ఒక పీవైక్యూస్లో మనం చూస్తే కనుక ఇది జేఈ మెయిన్స్ 2025 24th January ఈవినింగ్ షిఫ్ట్లో క్వశ్చన్ ఇది మనకి. ఏం క్వశ్చన్ అడుగుతున్నాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఇన్ ద గివెన్ స్ట్రక్చర్ నెంబర్ ఆఫ్ sp అండ్ sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ రెస్పెక్టివ్లీ. సో ఇందాక క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఆ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ సిగ్మా బాండ్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? sp2 హైబ్రిడైజ్డ్ కార్బన్స్ అని చెప్పమంటాడు. అప్పుడు చెప్పాలంటే ముందు మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నటువంటి ఒక పాయింట్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఏంటి ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నటువంటి పాయింట్ ఏంటి మనకి ఇక్కడ? ఇక మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ రాస్తున్నాను. ఏంటంటే ఒకవేళ ట్రిపుల్ బాండ్ కార్బన్ ఉంటే అది sp హైబ్రిడేషన్ జరుగుతుంది. లేదు డబల్ బాండ్ 2 పక్క పక్కనే ఉంటే అప్పుడు కూడా అది sp అవుతుంది. లేదు డబల్ బాండ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఒక డబల్ బాండే ఉండి 2 సింగిల్ బాండ్స్ ఉంటే అప్పుడు sp2 అవుతుంది. అన్ని సింగిల్ బాండ్సే ఉన్నాయి, నో పై బాండ్స్, అప్పుడు sp3 అవుతుంది. సో ఇక్కడ మీకు ఈ పాయింట్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే మరి ఈజీగా దాన్ని ఆన్సర్ చేయొచ్చు. రైట్, చూడండి జాగ్రత్తగా. ఇది ఇక్కడ మనకి ఇది ఏ ఫార్ములా ఇది చెప్పండి. ఇది ఈ కనబడుతున్న ఈ ఫార్ములా ఏంటి మనకి? బాండ్ లైన్ ఫార్ములా. బాండ్ లైన్ ఫార్ములా. ఇందులో ఇది ఇక్కడ CH3 ఉన్నట్టుగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఇక్కడ కార్బన్, అగైన్ ఇక్కడ కార్బన్, అగైన్ కార్బన్, 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 ఇలా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇందులో ఆ కార్బన్స్ ఏ హైబ్రిడేషన్లో ఉన్నాయని అడుగుతాడు క్వశ్చన్ మనకి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ఫస్ట్ కార్బన్ ఫస్ట్ ఏదో ఒక పక్క నుంచి మనం నెంబరింగ్ అనేది ఇద్దాం. అటు నుంచి ఇటు నుంచి సంథింగ్ నెంబరింగ్ ఇద్దాం. ఓకేనా? నెంబరింగ్ ఇవ్వండి. నెంబరింగ్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 నెంబరింగ్ ఇచ్చామనుకోండి, ఇటు నుంచి అటు నుంచి ఇలాగా. ఇక్కడ చూడండి, ఫస్ట్ కార్బన్ దగ్గర నుంచి 1 1 2 3 4 5 6 7 8 9 10 కార్బన్స్ ఉన్నాయి. మొత్తం ఇచ్చిన మాలిక్యూల్లో 10 కార్బన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కార్బన్ ఏంటో చూడండి. ఫస్ట్ కార్బన్ దగ్గర చూడండి. ఫస్ట్ కార్బన్ దగ్గర చూడండి. ఫస్ట్ కార్బన్ చూడండి. ఇది ఫస్ట్ కార్బన్ చుట్టూ ఇక్కడ ఒక సిగ్మా బాండ్ ఉంది. మిగతా 3 సిగ్మా బాండ్స్ ఏమవుతాయి? హైడ్రోజన్స్ అవుతాయి. అంటే అక్కడ ఉన్న 4 కూడా మొత్తం అన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి. మొత్తం అన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ 1C అని రాస్తున్నాను. 1C అంటే ఫస్ట్ కార్బన్. ఓకే, ఫస్ట్ కార్బన్ దగ్గర ఏ హైబ్రిడేషన్ అది? sp3. ఎందుకు sp3 చెప్పండి? అన్ని సిగ్మా బాండ్సే ఉన్నాయి. అన్ని సిగ్మా బాండ్స్ ఉంటే ఏ హైబ్రిడేషన్ అది? sp3. ఇక్కడ సెకండ్ కార్బన్ దగ్గర చూడండి. ఇక్కడ సెకండ్ కార్బన్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ డబుల్ బాండ్ కనబడుతుంది అంటే వెంటనే ఏ కార్బన్ అది? sp2. సో సెకండ్ కార్బన్ ఏంటి అక్కడ? sp2. ఓకే, నెక్స్ట్ వన్
థర్డ్ కార్బన్ దగ్గర చూడండి, థర్డ్ కార్బన్ ఇక్కడ థర్డ్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ ఉంది, సింగిల్ బాండ్ ఉంది. సో దేన్ని తీసుకోవాలి సార్? డబుల్ బాండ్ తీసుకోవాలి. డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా థర్డ్ కార్బన్ ఏమవుతుంది మనకి? డబుల్ బాండ్ తీసుకున్నాం కాబట్టి థర్డ్ కార్బన్ sp2. డబుల్ బాండ్ ఉందంటే ఖచ్చితంగా డబుల్ బాండ్ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ కార్బన్ చూడండి, ఫోర్త్ కార్బన్ ఏమవుతుంది? ఫోర్త్ కార్బన్ కూడా sp2. నెక్స్ట్ ఫిఫ్త్ కార్బన్ చూడండి, ఏం కనబడుతున్నాయి ఇక్కడ? ఇటుపక్క సింగిల్ బాండ్, ఇటుపక్క సింగిల్ బాండే ఉంది. సో ఫిఫ్త్ కార్బన్ ఏమవుతుంది మనకి? sp3. ఫిఫ్త్ కార్బన్ ఏమవుతుంది? sp3. నెక్స్ట్ సిక్స్త్ కార్బన్ దగ్గర చూడండి, ట్రిపుల్ బాండ్ కనబడుతుంది ఇక్కడ. సిక్స్త్ కార్బన్ దగ్గర ట్రిపుల్ బాండ్, సెవెంత్ కార్బన్ దగ్గర కూడా ట్రిపుల్ బాండ్ కనబడుతుంది. సిక్స్త్ కార్బన్ దగ్గర, సెవెంత్ కార్బన్ దగ్గర కూడా ఏం కనబడుతుంది మనకి? సో ఇప్పుడు ఏమని చెప్పొచ్చు మనం? సిక్స్త్ కార్బన్ ఏంటి? sp హైబ్రిడేషన్ అనమాట. సిక్స్త్ కార్బన్ ఏంటి? sp. సెవెంత్ కార్బన్ కూడా సేమ్, సెవెంత్ కార్బన్ కూడా ఏంటి? sp. ఓకే, ఎందుకని? సిక్స్త్ కార్బన్ సెవెంత్ కార్బన్కి మధ్యలో ఏముంది అక్కడ మనకి? ట్రిపుల్ బాండ్ ఉంది. ట్రిపుల్ బాండ్ ఉంటే ఇదిగో మనం రాసుకున్న ఆల్రెడీ ముందు క్లాస్లో మనం నేర్చుకున్నాం, sp హైబ్రిడేషన్ జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎయిత్ కార్బన్ చూడండి, ఎయిత్ కార్బన్ నైన్త్ కార్బన్ ఏం కనబడుతుంది? ఎయిత్ కార్బన్ దగ్గర, నైన్త్ కార్బన్ దగ్గర, ఎయిత్ కార్బన్ దగ్గర డబుల్ బాండ్ కనబడుతుంది కాబట్టి sp2. అండ్ నైన్త్ కార్బన్ దగ్గర కూడా డబుల్ బాండ్ ఉంది కాబట్టి ఏమవుతుంది? sp2. అండ్ నెక్స్ట్ టెన్త్ కార్బన్ చూడండి, టెన్త్ కార్బన్ దగ్గర ఏ కనబడుతుంది? ట్రిపుల్ బాండ్ కనబడుతుంది కాబట్టి ట్రిపుల్ బాండ్ కనబడుతుంది కాబట్టి ఏ హైబ్రిడేషన్? అది sp. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ద గివెన్ స్ట్రక్చర్ నెంబర్ ఆఫ్ sp అండ్ sp2. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? sp అండ్ sp2 అడుగుతున్నాడు. కౌంట్ చేయండి. sp కార్బన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. sp కార్బన్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇక్కడ ఒకటి, సెవెంత్ కార్బన్ దగ్గర sp అంటే టెన్త్ కార్బన్ ఒకటి. sp3 కార్బన్స్ అని చెప్పండి. sp నెంబర్ ఆఫ్ sp కార్బన్స్ అని, నెంబర్ ఆఫ్ sp కార్బన్స్ ఈజ్ ఈక్వల్ టు 3. నెంబర్ ఆఫ్ sp కార్బన్స్ ఏంటండి? 3. నెంబర్ ఆఫ్ sp2 చూడండి, sp2 కౌంట్ చేయండి. ఎక్కడెక్కడ ఉన్నాయి sp2? ఇదిగో ఇక్కడ ఒకటి sp2. నెక్స్ట్ ఎయిత్ కార్బన్, నైన్త్ కార్బన్ sp2. ఎన్ని ఉన్నాయి మొత్తం మనకి? నెంబర్ ఆఫ్ sp2 కార్బన్స్, నెంబర్ ఆఫ్ sp2 కార్బన్స్ ఈజ్ ఈక్వల్ టు 5. నెంబర్ ఆఫ్ sp2 కార్బన్స్ ఏంటండి? 5. ఓకే, నెంబర్ ఆఫ్ sp3 కార్బన్స్ చూడండి, నెంబర్ ఆఫ్ sp3 కార్బన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడెక్కడ ఉందో sp3? ఇదిగో sp3 అండ్ sp3, ఇంకెక్కడ లేవు. సో నెంబర్ ఆఫ్ sp3 కార్బన్స్ ఎన్ని? 2. రైట్, ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేయండి. మనకు అడిగింది ఓన్లీ sp అండ్ sp2 కార్బన్స్ అడిగాడు కాబట్టి sp కార్బన్స్ ఎన్ని? 3. వాడు ఏ ఆర్డర్లో అడిగాడో అదే ఆర్డర్లో ఆన్సర్ ఉండాలి. ఫస్ట్ sp అడిగాడు, sp ఎన్ని? 3, sp2 ఎన్ని? 5. దేర్ఫోర్ ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ? ఆన్సర్ ఏమవుతుందండి? ఏ ఆప్షన్ అవుతుంది అనమాట, ఏ ఆప్షన్. ఎందుకని ఇక్కడ 3 sp అండ్ 5 sp2. రైట్, అర్థమైందండి అందరికీ? సో ఇలా ఏ కాంపౌండ్ ఇచ్చిన ట్రిపుల్ బాండ్ చెక్ చేసుకోండి. ట్రిపుల్ బాండ్ ఉందంటే అది sp కార్బన్. డబుల్ బాండ్ చూడండి, డబుల్ బాండ్ ఉంది అంటే కనుక అక్కడ 2 చెక్ చేసుకోవాలి. అక్కడ ఏంటంటే 2 ఫస్ట్ సిగ్మా బాండ్ ప్లస్ పై బాండ్, లేదా రెండు పక్కపక్కనే పై బాండ్స్ ఉన్నాయి, అప్పుడు అది sp అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, డబుల్ బాండ్ ఉంది కదా అని చెప్పేసి వెంటనే మనం sp2 అని అనుకోకూడదు. ఓకేనా? డబుల్ బాండ్ ఉంటే sp2నే, బట్ ఇంకొకటి ఎగ్జిస్ట్మెంట్ కూడా ఉంది, అంటే ఇంకో పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, sp2 అనుకున్నాం. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది, కానీ ఏముంది ఇక్కడ మనకి? sp హైబ్రిడేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ 2 సిగ్మా బాండ్స్, 2 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఇక్కడ. రైట్, అనదర్ ఎగ్జాంపుల్. CH2 డబుల్ బాండ్ CH2 ఇలా ఉంది ఒక మాలిక్యూల్. ఓకే, నెంబరింగ్ ఇవ్వండి. ఫస్ట్ కార్బన్కి ఏదో ఒక నెంబర్ అయితే ఇవ్వండి. ఓకే, ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, 3 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దీన్ని మనకి హైబ్రిడేషన్ అడుగుతాడు. ఏ కార్బన్ ఏ హైబ్రిడేషన్ జరుగుతుంది? చెప్పండి, మీరు ఆన్సర్ చేయండి. ఇదిగో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది సార్, ఫస్ట్ కార్బన్ డబుల్ బాండ్ ఉంది కాబట్టి వెంటనే మనం ఏం చెప్పొచ్చు? sp2.
అగైన్ సేమ్ సిమిలర్గా థర్డ్ కార్బన్ కూడా ఉంది సార్, డబుల్ బాండ్ అటాచ్మెంట్లో ఉంది కాబట్టి sp2. మరి సెకండ్ కార్బన్ ఏంటి సార్? సెకండ్ కార్బన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏం గమనిస్తున్నారు అక్కడ సెకండ్ కార్బన్ దగ్గర? ఇదిగో చూడండి, ఇక్కడ ఏం గమనిస్తున్నారు? ఏముంది ఇక్కడ? ఇటుపక్క ఒక పై బాండ్ ఉంది, ఇటుపక్క ఒక పై బాండ్, కాబట్టి ఏమవుతుంది? sp. సో ఈ విషయాన్ని మీరు బాగా నోట్ చేసుకోవాలి. ఎందుకంటే డబుల్ బాండ్ కనబడింది కదా అని చెప్పేసి మనం వెంటనే sp2 కార్బన్ అని అంటాం. కానీ ఇక్కడ సిగ్మా బాండ్స్ని పై బాండ్స్ని కౌంట్ చేసుకోవాలి. సిగ్మా బాండ్స్ పై బాండ్స్ని కౌంట్ చేసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ సిగ్మా బాండ్స్ పై బాండ్స్ చూడండి, ఈ కార్బన్కి ఫస్ట్ కార్బన్ దగ్గర అట్ ఫస్ట్ కార్బన్ ఎన్ని సిగ్మా బాండ్స్ ఇక్కడ చూడండి, CH2 అన్నాడు, అంటే 2 సిగ్మా బాండ్స్, ఇందులోది ఒకటి డబుల్ బాండ్లో ఒకటి, అంటే ఎన్ని? 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 1 పై బాండ్. ఓకే, 3 సిగ్మా బాండ్స్ ప్లస్ 1 పై బాండ్లో మనం ముందు క్లాస్లో చూసాం కదా. ముందు క్లాస్లో చూడండి, 3 సిగ్మా బాండ్స్ 1 పై బాండ్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఈ టాపిక్ దగ్గర మనం నేర్చుకున్నాం చూడండి. సో ఇక్కడ డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్ 2 సిగ్మా బాండ్స్, 2 సిగ్మా బాండ్స్. సో అంటే ఏమవుతుంది అక్కడ మనకి? రైట్, ఓకే. సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్, CH2 డబుల్ బాండ్ C డబుల్ బాండ్ CH2 C డబుల్ బాండ్ CH2. ఓకే, ఇది sp2 హైబ్రిడేషన్ జరుగుతుంది. చివరికి టెర్మినల్ కార్బన్ కూడా sp2 హైబ్రిడేషన్ జరుగుతుంది. ఈ మిడిల్ కార్బన్ చూసారా, రెండు పక్కనే డబుల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి అది sp హైబ్రిడేషన్ జరుగుతుంది. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్ బెంజీన్ తీసుకున్నాను నేను. బెంజీన్, ఇది ఇలా డబుల్ బాండ్స్ ఉంటాయి, దీని పేరు బెంజీన్. ఇందులో చెప్పండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి? అన్ని డబుల్ బాండ్ కార్బన్స్. ఇది కూడా నెంబరింగ్ ఇచ్చాను కూడా, ఇక్కడ 1, ఇది 2, 1 2 3 4 5 6 ఇలా ఉన్నాయి, మొత్తం 6 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూస్తే, ఇది ఇక్కడ కార్బన్ డబుల్ బాండ్ అటాచ్డ్, ఇక్కడ కూడా కార్బన్ డబుల్ బాండ్ అటాచ్డ్. అగైన్ చూడండి, అన్ని కార్బన్లు కూడా ఎలా ఉన్నాయి మనకి? డబుల్ బాండ్ అటాచ్మెంట్లో ఉన్నాయి. సో అన్ని కార్బన్లు డబుల్ బాండ్ అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ప్రతి కార్బన్ కూడా ఏమవుతుంది మనకి? sp2 హైబ్రిడేషన్. డబుల్ బాండ్ ఉందంటే చాలు, అదేమవుతుంది? sp2 హైబ్రిడేషన్ అవుతుంది అనమాట. ఓకే, అనదర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH again CH2 C ట్రిపుల్ బాండ్ CH. ఇలా ఏదో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులో మళ్ళీ చెప్పండి హైబ్రిడేషన్ చెప్పండి, ప్రతి కార్బన్కి హైబ్రిడేషన్ చెప్పండి. ఇదిగో ఇక్కడ ఫస్ట్ కార్బన్ నెంబరింగ్ ఇవ్వండి, ఏదో ఒక పక్క నుంచి నెంబరింగ్ ఇవ్వండి. ఇదిగో 1 ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్, 6th 7 కార్బన్స్ ఉన్నాయి. ఒక్కొక్క కార్బన్ దగ్గర ఏ హైబ్రిడేషన్ జరుగుతుందో చూడండి. ఓకే, ఒక్కొక్క కార్బన్ దగ్గర ఏ హైబ్రిడేషన్ జరుగుతుంది. ఓకే, 7th కార్బన్ చూడండి, అన్ని సింగిల్ బాండ్సే కనబడుతున్నాయి. కాబట్టి ఏ హైబ్రిడేషన్ ఇది? sp3. అన్ని సింగిల్ బాండ్స్ ఉంటాయండి, sp3. నెక్స్ట్ 6th కార్బన్ చూడండి, 6th కార్బన్ దగ్గర కూడా చూడండి, అన్ని సిగ్మా బాండ్సే కనబడుతున్నాయి. సో sp3, రైట్. అండ్ 5th 4 కార్బన్ చూడండి, 5th కార్బన్ 4th కార్బన్, ఇదిగో చూడండి 5th కార్బన్ దగ్గర డబుల్ బాండ్, 4th కార్బన్ దగ్గర కూడా డబుల్ బాండ్. సో ఏమవుతుంది ఇక్కడ? 5th కార్బన్ sp2, 4th కార్బన్ దగ్గర కూడా డబుల్ బాండ్ ఉంది కాబట్టి sp2. ఓకే, థర్డ్ కార్బన్ దగ్గర చూడండి, థర్డ్ కార్బన్ దగ్గర మనకి పై బాండ్ ఏం లేదు, అంటే అర్థం ఏంటి? sp3. ఇక సెకండ్ కార్బన్ దగ్గర ఫస్ట్ కార్బన్ దగ్గర చూడండి, సెకండ్ కార్బన్కి ఫస్ట్ కార్బన్కి ఏముంది ఇక్కడ మనకి? ట్రిపుల్ బాండ్ కనపడుతుంది ఫస్ట్ కార్బన్ దగ్గర అండ్ సెకండ్ కార్బన్ దగ్గర. కాబట్టి ఏమవుతుంది? సెకండ్ కార్బన్ sp అండ్ ఫస్ట్ కార్బన్ sp, ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి ఏమవుతుంది? sp. సో ఇలాగ మనం ఏ మాలిక్యూల్ ఇచ్చినా
క్వశ్చన్ ఎలాంటిదైనా ఏ మాలిక్యూల్ ఇచ్చినా కానీ మనం అక్కడ ఈజీగా ఏం చేయొచ్చు, అక్కడ నెంబర్ ఆఫ్ sp కార్బన్స్ని అలాగే నెంబర్ ఆఫ్ sp2 sp3 కార్బన్స్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. రైట్, ఓకే, డూ యూ అండర్స్టాండ్? రైట్, ఇక ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నాను, CH3 C డబల్ బాండ్ OH ఇలా తీసుకున్నాను నేను. ఓకే, ఇలా ఒక మాలిక్యూల్ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, కార్బన్ ఇక్కడ అన్ని సిగ్మా బాండ్స్ కాబట్టి ఏమవుతుంది ఇక్కడ ఈ కార్బన్ sp3. ఇక్కడ చూడండి CO అంటే కార్బన్ ఎలా ఉంది, మనకి డబల్ బాండ్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి sp2 డబల్ బాండ్ ఉంది, సో sp2. ఇక్కడ sp3 సిగ్మా బాండ్సే ఉన్నాయి, ఓన్లీ ఫస్ట్ కార్బన్ ఓన్లీ సిగ్మా బాండ్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ sp3. ఇక్కడ డబుల్ బాండ్ అరేంజ్మెంట్ ఉంది కాబట్టి sp2. రైట్, నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్, కాలిక్యులేషన్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండ్ ప్యూర్ ఆర్బిటాల్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకి, ఎందుకంటే మెయిన్స్లో మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక మాలిక్యూల్ ఇస్తున్నాడు, ఇచ్చి హైబ్రిడ్ ఆర్బిటాల్స్కి ప్యూర్ ఆర్బిటాల్స్కి రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రేషియోని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ముందు రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ తెలియాలి అండ్ ప్యూర్ ఆర్బిటాల్స్ తెలియాలి. రైట్, ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను మీకు బెంజిన్ని, మళ్ళీ అగైన్ బెంజిన్ మాలిక్యూల్ తీసుకుంటున్నాను నేను. బెంజిన్ తీసుకున్నాను. ఈ బెంజిన్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడే మాట్లాడుకున్నాం ఏంటంటే నెంబర్ ఆఫ్ sp2. ఇక ఇక్కడ ఒక కార్బన్ ఉంది sp2 కార్బన్, అగైన్ ఇక్కడ కూడా sp2 కార్బన్, అగైన్ sp2. సో మొత్తం 6 కార్బన్స్ ఉన్నాయి, 6 కార్బన్స్ కూడా sp2 కార్బన్సే. 6 కార్బన్స్ కూడా ఏంటి, sp2 కార్బన్స్. ఓకే, ఇప్పుడు సార్ ఎలా హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేయాలి? సో ఇక్కడ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్, నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇలా చెప్తాం సార్. ఇక్కడ ఏ హైబ్రిడేషన్ జరిగింది చాలా జాగ్రత్తగా వినండి. sp2 హైబ్రిడేషన్ జరిగింది. ఓకే, sp2 హైబ్రిడేషన్ జరిగింది కదా. ఎన్ని కార్బన్ sp2 హైబ్రిడేషన్ జరిగింది? అక్కడ 6 కార్బన్స్ sp2 హైబ్రిడేషన్. అంటే ఒక sp2 హైబ్రిడేషన్ జరుగుతుందంటే ఎన్ని హైబ్రిడ్ ఫామ్ అవుతాయి మనకి ఇక్కడ మొత్తం sp2 కార్బన్లు మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. చూడండి, ఇక్కడ 1 2 3 4 ఇలా 6 కార్బన్స్ ఉన్నాయి. ఒక sp3 దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తున్నాను, sp2 దగ్గర నుంచి ఎన్ని వస్తాయంటే మనకి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. H1 అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సార్ ఎలా చెప్తున్నారు సార్ మీరు? ఒక s ఆర్బిటల్ అండ్ 2 p ఆర్బిటాల్స్. ప్రీవియస్ ఎడిషన్లో మనం మాట్లాడుకున్నాం. ద ఇంటర్మిక్సింగ్ ఆఫ్ 1 s ఆర్బిటల్ అండ్ 2 p ఆర్బిటాల్స్. 1 s ఆర్బిటాల్ అండ్ 2 p ఆర్బిటాల్స్. టోటల్ ఎన్ని? 3. అంటే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి? 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ అయితే ఇంటర్మిక్సింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయో సేమ్ నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ sp2 హైబ్రిడేషన్ రావడానికి రీజన్ ఏంటంటే కనుక ఒక s ఆర్బిటాల్ 2 p ఆర్బిటాల్స్ కలిస్తే sp2 కావాలి. అలాంటి sp2 ఆర్బిటాల్స్ ఎన్ని వస్తాయి? ఇక్కడ మనకి ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. అంటే sp2 హైబ్రిడేషన్ జరిగిందంటే 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నట్టు. ఒకవేళ sp జరిగితే 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నట్టు. sp3 జరిగితే 1 s ఆర్బిటాల్ అంటే 3 p ఆర్బిటాల్స్ కాబట్టి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. సో ఆ రకంగా ఇక్కడ మొత్తం మనకి sp2 అనగానే ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ చెప్పండి? 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. అలాంటి మొత్తం ఎన్ని sp2 ఉన్నాయి ఇక్కడ మనకి? ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. కాబట్టి 3 × 6 ఓవరాల్గా 18 HO. HO మీన్స్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. రైట్,
నెక్స్ట్ చూడండి, ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్తో పాటు నెక్స్ట్ ఏంటంటే ప్యూర్ ఆర్బిటాల్స్. సార్ ప్యూర్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్ ఏం లేదండి. ప్యూర్ ఆర్బిటాల్స్ అంటే ఏవైతే హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అవ్వవో అవి ప్యూర్ ఆర్బిటాల్స్. అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అన్నమాట. అన్హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ అంట. రైట్. సో నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్. సార్ దీన్ని ఎలా చెప్తాం సార్? మనకి ఎలా చెప్తామంటే దీని దగ్గర మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారంగా మనం పాయింట్ అవుట్. ఏంటి ఆ ఫార్ములా అంటే 2 into నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఆ తీసుకున్న మాలిక్యూల్లో ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అనమాట మనకి ఇది. ఓకే, ఫార్ములా. ఓకే, ఏంటి ఫార్ములా? దేనికి? ఈ ఫార్ములాని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి మీరు. ఓకే, ఏంటి ఫార్ములా చెప్పండి? నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into నెంబర్ ఆఫ్ పై బాండ్స్. పై మీన్స్ ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి మనం తీసుకున్న దానిలో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి. రైట్. సో దీని మాలిక్యులర్ ఫార్ములా, బెంజిన్ మాలిక్యులర్ ఫార్ములా ఎంఎఫ్, మెయిన్స్ మాలిక్యులర్ ఫార్ములా C6H6. ఓకే, రైట్. చెప్పండి ఇప్పుడు పై బాండ్స్ ఎన్ని చెప్పండి? ఇక్కడ ఉన్న పై బాండ్స్ చూడండి, ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి? 3 పై బాండ్స్ ఉన్నాయి. 3 పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 into 3 ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని? 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. 6 హైడ్రోజన్స్ ఉన్నాయి. Therefore 2 3s are 6. సో ఓవరాల్గా 12 PO. PO మీన్స్ ప్యూర్ ఆర్బిటాల్స్. సో ఈ విధంగా మనం హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని బట్టి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అండ్ ప్యూర్ ఆర్బిటాల్స్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ ఫార్ములా మీరు మర్చిపోకూడదు. ఏంటి? నెంబర్ ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 into పై ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. ఓకే, రైట్. ఇప్పుడు దీని నుంచి నెక్స్ట్ మనకి క్వశ్చన్ కొంచెం ఎలా అడుగుతాడంటే రేషియోని కాలిక్యులేట్ చేయమంటాడు. ఏంటి రేషియో? ఏంటి ఆ రేషియో? ఏంటంటే కనుక రేషియో ఆఫ్ PO ప్యూర్ ఆర్బిటాల్ అండ్ HO. రేషియో ఆఫ్ ప్యూర్ ఆర్బిటాల్. దీన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. సార్ ఇది ఎంత? దీని క్వశ్చన్ మార్క్. సో ఎంత అవుతుంది చెప్పగలరు ఎవరన్నా? చూడండి నెక్స్ట్ పేజ్లో ఏంటంటే కనుక రేషియో కదా మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేషియో అంటే మన అందరికీ తెలుసు, రేషియో ఆఫ్ PO అండ్ HO ఈజ్ ఈక్వల్ టు ఎన్ని, ఏది ఫస్ట్ మెన్షన్ చేస్తున్నాడు అక్కడ అది చూసుకోవాలి మనం. PO/HO అనమాట. సింపుల్గా PO/HO. PO/HO చూడండి ఒకసారి ఎన్ని వచ్చాయి మనకి? ఎన్ని వచ్చాయి? HOలో ఎన్ని వచ్చాయి? 18. POలో ఎన్ని వచ్చాయి? 12. ఇది చూడండి ఇక్కడ POలో ఎన్ని వచ్చాయి? 12. సో 12/HOలో ఎన్ని వచ్చాయి? 18. సో ఓవరాల్గా రేషియో అంటే ఏం చెప్తాం మనం? క్యాన్సిల్ చేసేయండి. ఎంత అవుతుంది మనకి? ఏ టేబుల్ ఇందులో క్యాన్సిల్ అవుతుంది? ఇక్కడ 2 టేబుల్, ఇక్కడ 2 6 are 3 6 are ఎంత అవుతుంది మనకి? 2/3. సో ఎవరెవరికి రేషియో అడుగుతున్నాడు అక్కడ? POకి అండ్ HOకి రేషియో అడిగాడు. మనకి ఆప్షన్స్ అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తుంటాడు? రివర్స్లో అడుగుతుంటాడు. ఏం లేదు, సింపుల్ ఏం లేదు. ఏమంటాడు? HOకి అండ్ POకి రేషియో అన్నాడు అనుకోండి. సింపుల్ ఏముంది ఇక్కడ? మనం దీన్ని ఎలా రాస్తాం? మనం ఇక్కడ 2:3 అని రాస్తాం కదా. అది ఎక్కడైతే ఏమవుతుంది? 3:2 అవుతుంది. ఏదైతే ఏముంది మొత్తానికి మనకు అక్కడ ఏం కావాలి? ప్యూర్ ఆర్బిటాల్స్ కావాలి అండ్ ప్యూర్ ఆర్బిటాల్స్తో పాటు నెక్స్ట్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ని కౌంట్ చేసుకుంటాం. అంతే. ఓకే, రైట్. అర్థమైందా? సో ఈ ఫార్ములా మీద మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఏం లేదు, సింపుల్ అండి, ఏమీ లేదు. మీరు అక్కడ ఉన్న ఏ ఆటమ్ అయితే అక్కడ కార్బన్ ఉందో ఆ కార్బన్ ఏ హైబ్రిడేషన్ జరుగుతుంది, ఆ హైబ్రిడేషన్ జరుగుతున్నప్పుడు అందులో ఎన్ని sp3 కార్బన్స్ ఉన్నాయి, ఎన్ని sp2 ఉన్నాయి, లేదా ఎన్ని sp3 ఉన్నాయి, అవి కౌంట్ చేసుకోవాలి. అవి కౌంట్ చేసుకొని నెక్స్ట్ ప్యూర్ ఆర్బిటాల్స్ దగ్గరికి రావాలి. ప్యూర్ ఆర్బిటాల్స్కి ఉన్నటువంటి ఫార్ములా 2 into పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. సో దాని ప్రకారంగా మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. ఓకే,
రైట్. ఇప్పుడు ఇంకొక మాలిక్యూల్ తీసుకుంటున్నాను. అనదర్ ఎగ్జాంపుల్, CN4C2. CN4C2. సో దీని పేరు టెట్రా సైనో ఇథిలీన్. టెట్రాసైనో ఇథిలీన్. ఓకే, రైట్. సో ఇప్పుడు 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా డ్రా చేయండి. ఓకేనా? చూడు, ఇప్పుడు ఒక్కొక్క కార్బన్ దగ్గర మళ్ళీ మనకి ఏం కనబడుతుంది ఇక్కడ? ఇది ఇలాగా సైనైడ్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒక కార్బన్ దగ్గర CN, అగైన్ ఇంకొకటి CN, CN. కార్బన్ బ్యాలెన్స్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కార్బన్ ఎంత ఉండాలి? 4 బాండ్స్ రావాలి, రాలేదు. సో డబుల్ బాండ్ పెట్టండి. సార్ హైడ్రోజన్స్ పెట్టచ్చు కదా, మనకి ఇచ్చిన ఫార్ములాలో లేవు. మనకి ఇచ్చిన ఫార్ములాలో హైడ్రోజన్స్ ఉంటే మనం హైడ్రోజన్స్ పెట్టుకుంటాం. ఓకే, రైట్. మరి దీని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? దీన్ని సార్ ఇలా ఉంటే మనం హైబ్రిడేషన్ చెప్పగలమా? చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ CN ఉంది కదా, అది నీకు తెలియాలి ముందు. అది నీకు తెలియాలంటే ముందు దాన్ని ఇంకా నువ్వు స్ప్లిట్ చేసుకోవాలి. ఎలా స్ప్లిట్ చేయాలి? CN అనగానే C∧N అన్న విషయం నీకు అర్థం కావాలి. CN అనగానే C∧N, అగైన్ C∧N. ఎన్నిసార్లు ఉంది అలా? మొత్తం మనకి 4 టైమ్స్ ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా ఒక్కొక్క కార్బన్ ఏ హైబ్రిడేషన్ జరుగుతుందో మీరు చెప్పేస్తారు ఇంకేసారి. ఏ హైబ్రిడేషన్ జరుగుతుంది? ఇదిగో ఇక్కడ CNలో ట్రిపుల్ బాండ్ కార్బన్ ఉంది కాబట్టి ఇది SP. అగైన్ ఇక్కడ కూడా ట్రిపుల్ బాండ్ కార్బన్ ఉంది కాబట్టి SP. అగైన్ ఇక్కడ కూడా ట్రిపుల్ బాండ్ కార్బన్ ఉంది కాబట్టి SP. ఇక్కడ కూడా ట్రిపుల్ బాండ్ కార్బన్ ఉంది కాబట్టి SP. సో నెంబర్ ఆఫ్ SP కార్బన్స్ ఎన్ని? ఇక్కడ SP కార్బన్స్ 4 ఉన్నాయి. అలాగే ఇక్కడ చూడండి, డబుల్ బాండ్ అంటే ఈ కార్బన్ ఏమో SP2, డబుల్ బాండ్ కార్బన్ ఉంది కాబట్టి ఈ కార్బన్ ఏమవుతుంది? SP2. అగైన్ ఈ కార్బన్ కూడా SP2 అవుతుంది, డబుల్ బాండ్ ఉంది కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ SP కార్బన్స్. నెంబర్ ఆఫ్ SP కార్బన్స్ ఎన్ని? 1 2 3 4. నెంబర్ ఆఫ్ SP కార్బన్స్ ఎన్ని? 4. నెక్స్ట్ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఎన్ని వస్తాయి? HOలు ఎన్ని వస్తాయి చెప్పండి? HO అంటే హైబ్రిడ్ ఆర్బిటల్స్. 4 ఇంటూ ఒక SP దగ్గర నుంచి ఎన్ని వస్తాయి చెప్పండి? 4 SP కదా, 4 SP. ఒక SP కార్బన్ దగ్గర నుంచి 2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. సో 4 ఇంటూ 2 టోటల్గా 8 HO. నెక్స్ట్ చూడండి, SP2 కార్బన్ దగ్గరికి రండి. ఇగో ఇక్కడ ఒక SP2 మొత్తం 4 ఉన్నాయి. ఒక్కొక్క దాని దగ్గర నుంచి ఎన్ని? 2. అండ్ నెక్స్ట్ SP2 కార్బన్స్ చూడండి ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ SP2 కార్బన్స్ చూడండి. నెంబర్ ఆఫ్ SP2 కార్బన్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇదిగో ఇక్కడ ఒక కార్బన్, ఇక్కడ ఒక కార్బన్. SP2 కార్బన్స్ 2 ఉన్నాయి. ఇప్పుడు 2 SP2 కార్బన్స్ ఉన్నాయి. మరి ఎన్ని వస్తాయి హైబ్రిడ్ ఆర్బిటల్స్? HOలు ఈజ్ ఈక్వల్ టు కూడా ఎన్ని వస్తాయి చెప్పండి? ఓవర్గా HOలు ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఒక SP2 కార్బన్ దగ్గర నుంచి ఎన్ని వస్తున్నాయి మనకి? ఇందాక మాట్లాడుకున్నాం, ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. ఒక S ఆర్బిటల్ 2p ఆర్బిటల్స్ కాబట్టి 3 వస్తాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఓకే, సో ఓవరాల్గా HO అంటే మొత్తం అన్నింటినీ కలపండి. టోటల్ HOలు కలపండి. టోటల్ HO ఎన్ని? పైన SP కార్బన్ దగ్గర 8 వచ్చాయి, ఇక్కడ SP2 కార్బన్ దగ్గర 6 వచ్చాయి. టోటల్గా ఎన్ని? 14 HO వచ్చాయి అనమాట. 14 HO వచ్చాయి. రైట్, 14 హైబ్రిడ్ ఆర్బిటల్. నెక్స్ట్ ప్యూర్ ఆర్బిటల్స్ చెప్పండి. ప్యూర్ ఆర్బిటల్స్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. ప్యూర్ ఆర్బిటల్స్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా 2 ఇంటూ పై బాండ్స్. 2 ఇంటూ పై బాండ్ ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. 2 ఇంటూ పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. టూ ఇంటూ ఇది
రైట్. ప్యూర్ ఆర్బిటాల్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ పై బాండ్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్. కౌంట్ చేయండి, ఇక్కడ పై బాండ్స్ అని కౌంట్ చేయండి. ఇది ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఉంది కాబట్టి 2 పై బాండ్స్, ఇక్కడ 2 పై బాండ్స్, ఇక్కడ 2 పై బాండ్స్, ఇక్కడ 2 పై బాండ్స్. టోటల్గా పై బాండ్స్ ఎన్ని? 8 పై బాండ్స్. ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, మొత్తం 8 పై బాండ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 పై బాండ్స్ కదా. సో 2 ఇంటూ 8 ప్లస్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి చూడండి. హైడ్రోజన్స్ ఎక్కడైనా ఉన్నాయి మనకి? ఇంకోటి ఇక్కడ మర్చిపోయింది చూడండి. ఇక్కడ డబుల్ బాండ్ దగ్గర ఒక పై బాండ్, అంటే మొత్తం ఎన్ని? 9. డబుల్ బాండ్ దగ్గర ఎన్ని ఉన్నాయి మనకి? 9. ఓకే, ఇక్కడ 1, 2, 8 ప్లస్ 1 9 ఉన్నాయి. సో 2 ఇంటూ 9 పై బాండ్స్. హైడ్రోజన్స్ ఏమి లేవు కాబట్టి 0. దేర్ఫోర్ 18 PO అంతే, అయిపోయింది. ఇక్కడ రేషియో అడిగినప్పుడు ఏం చేస్తామంటే PO/HO లేదా HO/PO ఏదైనా. ఓకే, సో ఇలాగ మనం ఏ మాలిక్యూల్ ఇచ్చినా మనం నెంబర్ ఆఫ్ పై బాండ్స్ కౌంట్ చేయడం తెలియాలి, అంటే నెంబర్ ఆఫ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కౌంట్ చేయడం తెలియాలి. ఇప్పుడు సపోజ్ ఇదే మాలిక్యూల్లో మిమ్మల్ని నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ కౌంట్ చేయమన్నాడు అనుకోండి. ఎలా కౌంట్ చేస్తారు చెప్పండి, చెప్పగలరా? ఇక్కడ ఇదే మాలిక్యూల్లో ఇక్కడ రాస్తున్నాను మీకు నెంబర్ ఆఫ్ పై బాండ్స్ అండ్ సిగ్మా బాండ్స్ కౌంట్ చేసి చెప్పండి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పై బాండ్స్. ఫస్ట్ సిగ్మా బాండ్స్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే టోటల్గా ఎన్ని సిగ్మా బాండ్స్ వచ్చాయి అక్కడ మనకి? 9 సిగ్మా బాండ్స్ వచ్చాయి. మరి పై బాండ్స్ చూడండి, పై బాండ్స్ ఆల్రెడీ ఇప్పుడే మనం కౌంట్ చేసాం. 9 పై బాండ్స్ వచ్చాయి. 9 పై బాండ్స్ వచ్చాయి. సో ఇదే మాలిక్యూల్లో మనకి చూడండి డిఫరెంట్గా మనం కౌంట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పై బాండ్స్ అండ్ సిగ్మా బాండ్స్. ఇప్పుడు పై బాండ్స్కి అండ్ సిగ్మా బాండ్స్కి రేషియో అడిగారు అనుకోండి, 9:9 1:1 అవుతుంది. అది చూడండి ఇక్కడ పై బాండ్స్కి సిగ్మా బాండ్స్కి రేషియో. ఓకేనా? ఇంకోటి HOకి POకి మధ్య రేషియో. రైట్? సో ఇలాగ మనం ఏంటంటే ఏ మాలిక్యూల్ ఇచ్చినా ఆ మాలిక్యూల్కి ఏం చెప్పగలగాలి మనం? పై బాండ్స్ని కౌంట్ చేయడం రావాలి, సిగ్మా బాండ్స్ని కౌంట్ చేయడం రావాలి. ఓకే, అండ్ sp కార్బనా, sp2 లేదా sp ఈ హైబ్రిడేషన్ కార్బన్స్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పటివరకు మీరు విన్న క్లాసెస్ అన్నిటిని బట్టి వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్ యూ. ఆల్రెడీ మీకు ప్రీవియస్గా చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఏంటంటే నేను మీ అందరికీ కూడా ఏ విషయాన్ని అయితే మీకు నేర్పించాలని ప్రయత్నం చేస్తున్నానో, క్లాస్ చెప్పడంతో నా పని అయిపోలేదు. దాన్ని మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, మీరు నేర్చుకుంటేనే నాకు అది హ్యాపీ. మీరు నేర్చుకోకుండా ఏదో క్లాస్ వినేశారు, అయిపోయింది, వదిలేసి పెట్టేశారు, అప్పుడు నాకు అది హ్యాపీగా అనిపించదు. మీరు విన్న క్లాస్ని మీరు విని దాని మీద అప్లికేషన్స్ ప్రాక్టీస్ చేసి వర్కౌట్స్ చేసి దాని ప్రకారంగా రేపొద్దున మీకు ఎగ్జామ్స్లో నేను చెప్పిన ఈ కాన్సెప్ట్ మీకు యూటిలైజ్ అయిందా, అప్పుడు ఐఎమ్ హ్యాపీ. ఓకే, సో మీరు ఏం చేయాలి ప్రతి క్లాస్కి నేను ఈ పాయింట్ చెప్తున్నాను. యూట్యూబ్ ద్వారా వచ్చే ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో వినేసి వదిలేయకండి. అలాగా వాటి మీద మీరు ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వర్కౌట్స్ చేసి అప్పుడు వాటి మీద మీరు ఇంకా ఫర్దర్గా నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే కనుక యూ గెట్ ఎ గుడ్ మార్క్స్. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ.